వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ధర్మవరం రూరల్ మండలంలోని పలు గ్రామాలు ధర్మవరం పట్టణ మున్సిపల్ పరిధిలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కమిషనర్ వద్ద వినతి పత్రం సమర్పించారు. పోతుల నాగేపల్లి, తుంపర్తి కాలనీ, రేఘాటిపల్లి, కుణుతూరు కాలనీ, పోతుకుంట గ్రామాలు తదితర ప్రాంతాలు మున్సిపల్ పరిధిలో విలీనం కాకూడదని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తేదేపా ధర్మవరం నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేష్ చౌదరి ఈ విలీన ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారు పేర్కొన్నారు, విలీనంతో ఇంటి పన్ను, నీటి పన్ను వంటి కొత్త భారం వస్తుంది మరియు ఇది వ్యవసాయం, దినకూలీల జీవనాధారాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే గ్రామాల అభివృద్ధి మార్గంలో ఈ ప్రక్రియ హానికరమని తెలిపారు. ఈరోజు ధర్మవరం మండలంలో గల పోతుల్లాపల్లి పంచాయతీలో గల తుంపర్తి కాలనీ మరియు అదేవిధంగా రేగాటపల్లి కాలనీ గల కాలనీలను, పోతుకుంట పంచాయతీలో గల 2 కాలనీలను ప్రక్రియలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొని మున్సిపల్ పరిధిలోకి కలపాలని కొన్ని ప్రతిపాదనలు కొన్ని స్వార్థపూరిత రాజకీయాలతో చేయడం జరిగింది. దానిని మన ఈ గ్రామస్తులతో కలిసి ఇక్కడ మేము మున్సిపల్ కమిషనర్ గారికి విలీన ప్రక్రియను ఆపాలని చెప్పేసి మేము ఇక్కడికి దరఖాస్తు రూపంలో చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అక్కడ ఏ ఒక్కరు కూడా ఈ విలీన ప్రక్రియకు సుముఖంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో నివసిస్తున్న నిరుపేదలు అయితేనేమి, కూలీలు అయితేనేమి, ఇక్కడ ఉపాధి కూలీలు కానీ మిగతా వారు కానీ పన్నుల రూపంలో వచ్చే భారాన్ని మేము మోయలేము. గ్రామాలను మున్సిపల్ విలీన ప్రక్రియను వెంటనే నెల్లూరు చింతారెడ్డిపాలెంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని మంత్రి తెలిపారు. స్థానిక సమస్యలను తెలుసుకుని డివిజన్ ఇన్ఛార్జీలకు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు దిశానిర్దేశం చేశారు. కమిటీ నియామకాల్లో స్పష్టత ఇచ్చి పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్రను హైలైట్ చేశారు. వర్షాలు ప్రారంభమైన సందర్భంలో ప్రజలకు కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పలు నాయకులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. గత 3 రోజులుగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు, ముస్తాపురం, పాతాలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగడంతో 1500 ఎకరాల వరి పంట నీట మునిగి నాశనమైంది. చేజర్ల మండలం కాకువాయి గ్రామంలో కూడా 100 ఎకరాలు నీట మునిగినట్టు రైతులు తెలిపారు. వరి పంట కోత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఆవేదన పడుతున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పంటలు కుళ్లిపోతోందని, 1 ఎకరాకు 35,000 నుంచి 45,000 వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు వెంటనే పరిస్థితిని అంచనా వేసి సహాయక చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏం స్వామి 4 ఎకరాలు నాటున్నాను, ఏం స్వామి ఏం చేయాలి? మేము పైరు పెట్టుకునే వాళ్ళమా? గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేయాలి. మీరు కారణాల వల్ల ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 450 ఎకరాల వరి నీటిలో మునిగింది. రైతుకు నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి అందజేయాల్సిన మనవి. మొలక శాతం ఎక్కువ వచ్చింది. అకాల వర్షాల వలన
అకాల వర్షాల వలన గత 4 రోజుల నుంచి పంటకొచ్చిన పొలము పడిపోయి నీళ్ళపాలయ్యి మొత్తం మొలకొచ్చేసి వెళ్ళిపోయింది. ఏం కోసేదానికి అవకాశం లేదు. ఇంకా అంతా నష్టమే. అందువలన గవర్నమెంట్ మాకు ఏదో దయించి మా పొలాలు చూసి మాకేదో సాయం చేయమని మేము కోరుతున్నాము. సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం తిమ్మనపాలెం నుంచి నాగులపులపాడు చేరుకోవడంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తకోట దగ్గర వర్షాలతో వాగు పొంగి పొర్లడంతో రహదారి రద్దయింది. వాహనాలు వాగులో ఇరుక్కుపోయి వాటిని జేసీబీ సహాయంతో బయటకు తీసుకొస్తున్నారు. వాగుకు సమీపంలోని గ్రామాలకు వెళ్లే వాహనాలను పోలీసులు మార్గం మార్చి రోడ్డు ద్వారా మళ్లిస్తున్నారు. తిమ్మనపాలెం వీఆర్ఏ పాట మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్డును మెరుగుపరచడంపై పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తక్షణం పరిష్కారం కోరుతున్నారు. గత 7 సంవత్సరాల నుంచి మాకు ఎంఆర్ఆ గారు, ఆర్ఐ గారు, ఈఆర్ఓ గారు ఇక్కడ వాగు దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనేది డ్యూటీలు మాత్రం వేస్తున్నారు ఇక్కడ. కానీ ఈ వాక్కి ఒక పనిష్మెంట్ అనేది ఏమి లేదు. ఎవరు ఏం పట్టించుకోవట్లా. ఏ ఎమ్మెల్యే వచ్చినా దీనికి వ్యవహారం లేదు. సరే ఇక మా డ్యూటీల ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తున్నామండి. అంటే ఇప్పుడు ఉదయం మీద ఉధృతం పెరిగింది. ఉధృతం పెరుగుతుంది. చాలా లారీలు ఇరక్కుపోయినాయి, కార్లు తిరగబడ్డాయి. ఇవన్నీ మేమే జేసీబీలు తీసుకొచ్చి మొత్తం బయటకు లాగించి వాళ్ళ ప్రాణాపాయం లేకుండా తీసి బయటేసి పంపిస్తా ఉన్నాము. అదే మరి ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ ఏం చేస్తారు మీరు? నేను ఈఆర్ఏ. ఓకే. మీ పేరు? నా పేరు కోటయ్య. ఇక్కడ పోలీస్ సిబ్బంది వారు కూడా వచ్చారుగా? మా పోలీస్ సిబ్బంది కూడా వస్తారు. మీ ఇద్దరం పోలీస్ నాగులపాడు స్టేషన్, మద్దిపాడు స్టేషన్. మాది మద్దిపాడు స్టేషన్. మాకు ఇద్దరు వస్తారు. మాకు మద్దిపాడు నుంచి నేను ఒకటి, మేము ముగ్గురిమి. ఇక్కడ ఏదైనా వాగు వస్తుందంటే మాత్రం మేము వచ్చి కాపలా ఉండాలి. అంటే అటేమో ఆ సైడ్ ఏమో నాగులపులపాటు వాళ్ళు వస్తారు. నాగులపాటు స్టేషన్ వాళ్ళు వస్తారు. రాకపోకళ్ళు ఆగిపోతాయి. ఈ వాగు వస్తే ఈ ఒక్క వాగు కోసమే నాగులపులపాడు పోవటానికి ఆగిపోతాయి. ఇటు నుంచి ఎక్కువగా వాహనాలు వస్తాయి. గో సెంటర్కి 100 మంది డ్యూటీలు చేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు ఏ డ్యూటీలు ఎప్పుడు వచ్చేది, ఏ జామున వచ్చేది తెలియదు. వాళ్ళు వస్తూ ఉంటారు. మేము 1 గంట దాకా మాత్రం వాగు వస్తే మాత్రం ఇక్కడే ఉండాలి. అంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుంచి అటు నుంచి నాగులపాడు మండలం నుంచి మొత్తం కొంచెం పని చేసుకునే వాళ్ళు వస్తుంటారు. ఫ్యాక్టరీకి గో సెంటర్కి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏ టైం వస్తారేమోనని మాకు భయం వేసి మేము ఇక్కడ ఈ వాగు దగ్గర కాపలాగా వస్తూ ఉంటాం. కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచార కేసులో నిందితుడు నారాయణరావు అరెస్టు క్రమంలో కోర్టుకు తరలిస్తుండగా బహిర్భూమికి వెళ్లి కోమటి చెరువులో దూకి గల్లంతయ్యాడు. మృతదేహం స్థానిక ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం జరుగుతోంది. నిందితుడి వీడియోను సోషల్ మీడియాలో అసభ్యకరంగా షేర్ చేసిన వారిపై రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు కఠిన చర్యలు తీసుకునే బాధ్యతలు ప్రకటించారు. ఫిర్యాదు మేరకు నిందితుడి కుటుంబం గౌరవం దెబ్బతినడం వీడియోలు అప్లోడ్ చేసిన వారిపై కేసులు నమోదు చేశామని, సాయంత్రం 5 గంటలలోపు వీడియోలు తొలగించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఎలాంటి పార్టీలకు చెందిన వారైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. దాని మీద మనం కేసు నమోదు చేయడం, ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తుని త్వరగా ముగించి ముద్దాయిని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో మా సిన్సియర్గా మన డిఎస్పీ గారు, పెద్దాపురం డిఎస్పీ గారు ఇక్కడ ఉండి గౌరవ ఎస్పీ నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కానీ ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరేదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసుకుని గజఈతగాళ్ళని, ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని ట్రేస్ చేసి బంధువులకి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ నిమిత్తం హాస్పిటల్కి పంపుకోవడం అయింది. అయితే ఈ క్రమంలో నిన్నటి నుంచి వివిధ సోషల్ మీడియాలో గ్రూపుల్లో బాధితురాలు అయిన మైనర్ గర్ల్ని పదే ఆవిడ యొక్క ఫోటోల్ని ఎగ్జిబిట్ చేస్తూ
ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఇటువంటి ప్రైవసీ కూడా మెయింటైన్ చేయకుండా ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ పాప ఆమెని మళ్ళీ రెండోసారి విక్టిమ్ని చేసి రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విక్టిమ్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. విక్టిమ్ని ఇప్పటికే వాళ్ళు బాధితులు, వాళ్ళు మరొకసారి బాధితులు చేసి హింసించకూడదు అన్నది ఈ చట్టంలో ఉంది. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 సెక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విక్టిమ్ కానీ ఈవెన్ మైనర్ గర్ల్ అయితే ఇంకా సెన్సిటివ్గా ఆ విషయాలు ఎక్కడ చెప్పకూడదు. అయినా కానీ కొంతమంది గ్రూపుల్లో విచ్చలవిడిగా ట్రోల్ చేశారు తెలుసు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాల ప్రకారం 20 దీపావళి రాత్రి 7:30 గంటలకు నసరురాబాద్ అంకోల్ తాండా గ్రామానికి చెందిన 67 ఏళ్ల లంబాడ వృద్ధురాలు గుగులో రాధీబాయి ఇంట్లో పూజలు ముగించి ఉండగా అదే గ్రామానికి చెందిన మెగావత్ సవాయి సింగ్ దాడి చేసి తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఆమె చేతుల్లో ఉన్న 2 వెండి రెట్ట కడియాలు దొంగలించి వారిపోయాడు. 2021లో కూడా ఈ నిందితుడు బాన్సువాడలో బ్యాంకు కంప్యూటర్ దొంగతనంతో జైలుకు వెళ్లాడు. 22 అక్టోబర్ 2025న వెండి కడియాలు అమ్మేందుకు వెళ్లగా అరెస్టు చేయబడిన అతన్ని రిమాండ్కు తరలించారు. ఎస్పీ రాజేష్ చంద్ర పేకాట సంబంధిత సమాచారం పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. చంపి ఆవిడ దగ్గర ఉన్న జ్యువెలరీని అవన్నీ లాక్కిన ఘటన పడిన రిపోర్ట్ అయింది. అండ్ వివాదంలోకి వెళ్తే ఈ గ్రామంలోనే వీళ్ళిద్దరు కూడా అంటే డిసీజ్ చనిపోయిన లేడీ అండ్ అక్యూజ్ వాళ్ళిద్దరు కూడా నైబర్స్ అంటే ఆపోజిట్ ఇల్లులే ఉండేవాళ్ళు. ఈ పర్సన్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఇతను గతంలో కూడా ఒక డిహెచ్పి కేసులో ఒక నిందితుడు. అండ్ ఈ లేడీ ఆ రోజు దివాళీ రోజు ఈ లేడీని విష్ చేయడానికి లోపలికి వెళ్ళి ఆ లేడీ ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆవిడ తలని నేలకేసి బలంగా కొట్టి దగ్గరున్న కళ్ళతో కూడా తల మీద కొట్టి గాయపరిచి ఆవిడ దగ్గర ఉన్న ఈ సిల్వర్ యాంక్లెట్స్ కూడా అతను తీసుకొని పారిపోతున్న క్రమంలో నైబర్ల లేడీ కూడా అతను గాయపరిచి పారిపోవడం జరిగింది. ఆ అక్యూజ్ని ఇమీడియట్గా డిఎస్పి బాన్స్వాడ అండ్ సిఐ బాన్స్వాడ రూరల్ అండ్ ఎస్ఐ నసరాబాద్ గారు స్పెషల్ టీమ్స్ లాగా ఏర్పడి ఆ అక్యూజ్ వ్యక్తికి పట్టుకొని అతని దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కొంచెం గ్రామంలో కొంచెం కమోషన్ ఉంది. ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దగ్గర ఉండి ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇతర పర్సన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇతను ఈ పర్సన్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఈ పర్సన్ ఈ పేకాట అండ్ జల్సాలకు అండ్ తాగడానికి బానిస అయిపోయి చాలా ఈజీ వేలో మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఇంత కిరాతకమైన హత్యను కూడుకున్నాడు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవులు మరణిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరై ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, కూటమి నేతలు అసభ్య పదజాలంతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. టీటీడీ ఉద్యోగులతో బంధం ఉందని, తొలగించాలంటే 4700 శాశ్వత ఉద్యోగుల్ని తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. చైర్మన్కు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో అధికారాలు లేవని, శ్రీపదం, అచ్యుతం బిల్డింగులు 7000 మందికి వసతి కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంకాలజీ హాస్పిటల్ దేశానికి ఆదర్శమని భావిస్తున్నారు. తప్పులపై ప్రశ్నించడం ఆపలేమని అన్నారు. ఈరోజు నేను యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విచారణ కోసమని నన్ను సంబంధిత అధికారి పిలిచినటువంటి కారణంగా ఆ విచారణలో నేను పాల్గొనటం జరిగింది. 11/4/2005 సంవత్సరం అంటే ఈ సంవత్సరంన నేను పత్రికా సమావేశంలో గోవులు
అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్తత పనికిరాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది. దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది. మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది. ఈరోజు కూడా బాపట్ల జిల్లా కర్లపాలెం తహసీల్దార్ షాకీర్ పాషా రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్లపాలెం మండలంలోని తుమ్మలపల్లి, పెదపులుగు, వారిపాలెం, పేరలి గ్రామాలను సందర్శించి లోతట్టు ప్రాంతాలు, పొన్నాల కాలువను పరిశీలించారు. గ్రామస్థాయి అధికారులు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్నాథ కిరణ్, తుమ్మలపల్లి సర్పంచ్ దబ్బగుడ్డి ఏడుకొండలు పాల్గొన్నారు. సరే, మీరు ఇక్కడ ఉంటారమ్మా లేకపోతే అక్కడ షిఫ్ట్ అవుతారా? తుఫాన్ షెల్టర్లో వస్తారా? ఎంత ఫ్యామిలీస్ ఉన్నాయి? 10 మంది కుటుంబాలు వస్తారు. సుమారు 8 రోజులు టైంలో మీరు ఏ ఎక్విప్మెంట్ అయినా మనం వాడుకోవచ్చు. కాబట్టి మీరు అవన్నీ రెడీ చేసుకొని రైస్ కొట్టేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి. మన కాలనీ నీళ్ళ నుంచి బయటకు వస్తుంది. వర్షాలు ఇంకా మనకు ఇంకా ఉన్నాయి, వర్షాలు తగ్గలేదు కదా, ఇంకా పడతానే ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమే. కాబట్టి ముందైతే నీళ్ళు తోడించండి. అమ్మ మీరు ఇక్కడే ఉంటారా లేదా ఏదైనా మన పక్కన స్కూల్లో కానీ ఇక్కడ షిఫ్ట్ చేయమంటారా? మీరు తుఫాన్ షెల్టర్ ఉందిగా మన తుమ్మపూలు. భోగాపురం మండలం లింగాలవలస గ్రామంలోని వైన్ షాప్ వద్ద అక్రమ మద్యం నివారణ కోసం ప్రజాభద్రత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మార్కుఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జి దాసరి అప్పలస్వామి, లింగాలవలస సర్పంచ్ బుగత రామ్మోహన్, కవులవాడ ఎంపీటీసీ ప్రతినిధి కోరాడ తాతారావు, తెలుగు రైతు అధ్యక్షుడు రీసు రమణ, యూనిట్ ఇన్ఛార్జి కొండపు ఈశ్వరరావు, ఓదురు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మద్యం నాణ్యత యాప్ ద్వారా స్కాన్ చేసి ప్రజలకు వివరించారు. ఇందిరా పార్కులో వివోఏల ధర్నా స్థలానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై మద్దతు చెప్పారు. వివోఏల వేతనాన్ని ప్రస్తుతం 8,000 రూపాయల నుండి 26,000 వరకు చేరాలని, యూనిఫామ్ పెన్షన్ పెంపు వంటి అభ్యర్థనలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుపరచలేదని విమర్శించగా, వివోఏలు స్వయం సహాయ సమూహాలకు అజేయమైన సేవలు చేస్తున్నారంటూ వారి పాత్రను గుర్తు చేశారు. ఆమె అన్నారు, వివోఏల స్త్రీలపై ఏవైనా ఇబ్బంది పెడితే తాను ముందు ఉండి అడ్డుకుంటానని, వారి గౌరవానికి తగిన వేతనం, యూనిఫామ్, సామాజిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పునరావృతం చేశారు. ధర్నా కొనసాగించాలని, ప్రభుత్వం హామీలు నిలబెట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కింద మీకు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు 2,000 రూపాయలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 3,000 అయింది, తర్వాత 5,000 అయింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పిఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో 5,900 అయింది. ఆ తర్వాత 5,900 ఉంటే నేను, రూప్ సింగ్ అన్న, మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసారిని అడిగితే 5,000 నుంచి 8,000కి వచ్చింది. అది ఇక అక్కడికి 8,000కి వచ్చిందంటే అక్కడనే ఆగిపోయింది. అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు. అంటే ఆనాడు ఐకేపీ విఓఏలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం రాలే, ఇంత లొల్లి పెట్టాల్సిన అవసరం రాలే. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం. ఇక మనది 8,000 ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది, మనకు 26,000 ఇస్తామని చెప్పింది. అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలే, వాళ్ళు ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు. 26,000 ఇస్తామన్నారు. ఏ నేను గెలిచేది ఉందా, పోయేది ఉందా, అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అనుకొని 8,000 ఉన్న జీతం 20,000 చేస్తాం. జై తెలంగాణ. ఏలూరు జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్గా శ్రీ ఎంజీ అభిషేక్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. వారి కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధికి శ్రీ అభిషేక్ గౌడ్ గారి నాయకత్వం కీలకమై ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా పరిపాలనా పనులు సమర్థవంతంగా సాగాలన్న ఆశతో ఈ సమావేశం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.